నమస్కారం. జన్మజాతక చక్రంలో శుక్రుడు కేతువుతో సంబంధం కలిగి ఉంటే ఇది అందుబాటులో లేని, దూరంగా ఉండే లేదా ఆధ్యాత్మిక భావాలున్న భాగస్వాముల పట్ల ఆకర్షణ కలిగిస్తుంది. ఇది ప్రేమ విపరీతంగా ఉన్నప్పటికీ భగ్నం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది ఎప్పటికీ వీరి ప్రేమ సఫలం కాలేదు. ఇది అనాసక్తను కూడా కలిగించే కాంబినేషన్ అన్నమాట. జన్మజాతక చక్రంలో బుధుడు కర్కాటకం, వృశ్చికం, మీనం ఇవి జలతత్వ రాశులు. ఈ రాశుల్లో గనక బుధుడు ఉంటే ఇట్లాంటి జాతకుల ఆలోచన తీరు భావోద్వేగం ఆధారంగానే ఉంటుంది. మాటలు తక్కువైనా ఒక్కొక్క మాట వాళ్ళు మాట్లాడేది మన గుండెని తాకుతుంది. జన్మజాతక చక్రంలో రవి 12వ భావంతో సంబంధం కలిగి ఉంటే ఏకాంతం, ఫారిన్ కంట్రీస్ లేదా ఆధ్యాత్మిక నష్టం ద్వారా వీరి అహం అనేది కరిగిపోతుంది. గుర్తింపును వీరు పెద్దగా కోరుకోరు. ఇన్నర్ ఐడెంటిటీ అనేది పబ్లిక్కి దూరంగా డెవలప్ అవుతుంది వీరికి. జన్మజాతక చక్రంలో 9వ భావం అంటే భాగ్యభావం బలంగా ఉండి 7వ భావం బలహీనంగా ఉంటే మాత్రం వీరి డెస్టినీని ఎక్కువగా నమ్ముతారు. ఇట్లాంటి జాతకులు భగవంతుడి ఎడల భక్తి బలంగా ఉంటుంది. అయినప్పటికీ జీవిత భాగస్వాములు పార్ట్నర్షిప్ విషయాల్లో ఇబ్బంది చాలా పడతారు. ఈ జాతకులు సన్నిహిత సంబంధాల్లోని వ్యక్తుల కంటే డెస్టినీని ఎక్కువగా నమ్ముతారు. మీ జాతకంలో ఇలాంటివి ఉన్నాయా? తప్పక కామెంట్ చేయండి. ఇలాంటి లోతైన జ్యోతిష్య విషయాలు తెలుసుకోవడానికి ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ను ఫాలో చేయండి.